జిల్లా గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో రామగుండం ఎమ్మెల్యే మకన్ సింగ్ ఠాకూర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేసి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆదాని అంబానీలకు కట్టబెడుతున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చడంతో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తారని విమర్శించారు. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం లేకుండా మరి ఈ రిజర్వేషన్ తీయడానికి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి వస్తా ఉంది. వాళ్ళందరూ ఒకటే. మొన్నటి వరకు సింగరేణి ప్రైవేటీకరణ చేయాలన్నది బీజేపీ బీఆర్ఎస్ కలిసే కదా. మీరందరూ కూడా చూస్తారు పార్లమెంట్ లో. ఈ రోజు వచ్చి మాట్లాడతాడు ఆయన, ఈ ఊరు సింగరేణి ప్రైవేటీకరణ అయితే అని చెప్పి. సిగ్గుందా నోరా, ఆ తాటి పట్టనా నాలుగనా అని అడుగుతున్నా. మీరందరూ కూడా గమనించాలి. బండ అబద్ధాలు ఆడి ఈ ఊరు పూర్తిగా విధ్వంసానికి గురవుతుందని చెప్తాడు ఆయన. ఆయన చేసింది ఈ ఊరిని బొందల గడ్డ. ఆ కనబడే గుట్టలు ఆయన చేసిన పుణ్యమే. దాంట్లోకెళ్ళి వెళ్లే దుమ్ము, దాంట్లోకెళ్ళి వెళ్ళేటువంటి విషవాయులతో చచ్చిపోయేది మనం. దానికి కారణం కేసీఆర్. ఫస్ట్ మా గోదావరి రామగుండం ప్రజలకు ముక్కు నేలకు రాసి నీ దొడ్డు ముక్కు అరిగే వరకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే మనకు తీరని అన్యాయం చేసింది. రామగుండంలో పౌరసేలే, ఒగ్గుబాయిలను ప్రైవేటీకరణ చేసిండు, చనిపోయాలను ఆదుకోలే, దోపిడీ జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాడు. ఇలా అధికారం నుండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, వారి బాగోగులు చూడలే, పేదవారికి ఇల్లు ఇవ్వలే, ఇల్లు కట్టిన ఇళ్లకు కూడా పేదవారికి ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని కూడా ఆపిపెట్టడం జరిగింది. రైతులకు ఇచ్చిన భూములు గుంజుకున్నారు, రైతులకు నీళ్లు ఇవ్వలే, పండించిన ధర కలిగలే. ఇలా ఒక్కొక్క క్వింటాల్కు 14 కిలోల కోత కోసారు. మన అందరి జీవితాల్లో చీకటి మయం చేసి ఇవాళ వాళ్ళు ఇచ్చింది బీజేపీ బీఆర్ఎస్. ఎవరు ఇచ్చిందా అంటే ఏమి గాడిద గుడ్డు తప్ప మన ప్రాంతానికి ఒక్క నయా పైసా కూడా ఇవ్వకుండా మనపై కక్ష కట్టి ఈ ప్రాంతాన్ని ఎటుగాకుండా చేసిన చరిత్ర వారి. మరి ఈ రోజు మా సోదరుడు వివేక్ గారి తనయుడు వెంకటస్వామి గారు పనమడు వంశీని ఎంపీగా తీసుకొస్తా ఉన్నాం. నాకు విశ్వాసం ఉంది. ఇదే స్టేడియంలో మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ నిలబడి అక్కడే మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి. వ్యంగ్యంగా అంటే ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఓ సన్నాసి నిలబడ్డాడో బేకార్ గారు నిలబడ్డాడు ఏదన్నారు మీకు గుర్తుందనుకుంటా. నాకు మన పెద్దవాడు ఏదో పడితే మాట్లాడుతున్నాడు. తాత మనల్ని ఎప్పుడు కూడా తిడతా ఉంటారు కదా, ఇంకా బూతులు తిడతారు. అట్లా ఆ పెద్ద మనిషి నిలబడ్డాడు. ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తాయన్నాడు. అక్కడ పైన దేవుళ్ళు ఉన్నట్టు ఈ రామగుండం, ఇది రామగుండం. ఇక్కడ రాముడు సీత మన తల్లిదండ్రులాగా వారి వంశం మనది. ఇక్కడ రాముడు ఉన్నాడు. ఎవడైనా మాట్లాడితే రాముడు ఆడు తదాస్తు అంటాడు. అప్పుడే అన్నాడు, నేను ఎమ్మెల్యే అయిపోయినా కాంగ్రెస్ గెలిచింది, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం. స్వతంత్ర భారతదేశాన్ని ఇవాళ స్వతంత్రం